జరుగుతున్న అక్కడ మొత్తం మాఫియా దందా అని అనొచ్చు, మనం తప్పేమీ లేదు. మొత్తం గేట్లు వేసేసి మిమ్మల్ని రానివ్వకుండా మేనేజ్మెంట్ వాళ్ళు ఫోన్లు చేయటం అంతా. పీసీఆర్ గారు ఒక్కసారి ఎలైన్ది ఒకసారి ప్లే చేయండి. అమీన్పూర్ కుక్కట్పల్లి దగ్గర. అలాగే గెల్లి శ్రీనివాస్ గారు కూడా మన ప్రైమ్ 9 కథనాల తర్వాత టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ గారు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీని కలిశారు, వారితో మాట్లాడారు. అది కూడా ఒకసారి ప్లే చేయండి, చెప్పండి. యాక్చువల్గా అమీన్పూర్లో చైతన్య కాలేజ్ సార్, ఇప్పుడు గేట్లు వేసింది చూస్తే మీరు చూస్తున్నారు. అదే దుర్మార్గమైన చర్య ఏదైతే చేశారో. ఇప్పుడు విద్యార్థి సంఘాలని లోపలికి అడుగుదామన్నా కూడా లోపలికి వెళ్ళే పర్మిషన్ కూడా ఇవ్వని పరిస్థితిలో నేడు చైతన్య కాలేజ్ ఉంది. దాని మీదనే వాళ్ళని నిలదీసి కొంచెం గట్టిగా మాట్లాడినాక ఆ తర్వాత మేము లోపలికి వెళ్ళడం జరిగింది. చూసుకుంటే ఇప్పుడు ఎల్ఎన్ కాలేజ్ వచ్చేసి మనం మియాపూర్లో సార్ ఈరోజు ఏదైతే ఎల్ఎన్ ఇన్స్టిట్యూట్ అనే పేరుతోటి వాళ్ళు ఒక కాలేజ్ పెట్టారు. పేరెంట్స్ దగ్గర ఏమో కాలేజ్ పేరుతో అడ్మిషన్ తీసుకుంటారు, కానీ వారి కాలేజ్కి సంబంధించి ఎటువంటి పర్మిషన్లు ఎటువంటి అప్లికేషన్లు కూడా కనీసం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో పెట్టలేదు. వాళ్ళందరూ ఎల్ఎన్ ఇన్స్టిట్యూట్ నుంచి ఫార్వర్డ్ అయ్యేది అక్షర కాలేజ్ నుంచి ఫార్వర్డ్ అవుతారు. ఈ స్కామ్ ఏదైతుందో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా పేరెంట్కి తెలియకుండానే జాగ్రత్త పడతారు. ఈరోజు వాళ్ళు తరగతులు నిర్వహిస్తుంది కూడా 10th అయిపోయిన విద్యార్థులు. అంటే మొన్న 20వ తారీఖు ఎగ్జామ్స్ అయిపోతే కనీసం 10 రోజులు కూడా సెలవులు ఇవ్వకుండా డైరెక్ట్ ఏప్రిల్ 3వ తారీఖు 10th అయిపోయిన విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సుల పేరుతో డైరెక్ట్గా ఫస్ట్ ఇయర్ సిలబస్ అనేది స్టార్ట్ చేసేసి దాని మీద మేము ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు కొంచెం వాళ్ళు కూడా ఇప్పుడు నార్త్ ఇండియా నుంచి వచ్చినాం మేము, ఇక్కడ లోకల్ హెచ్సిఏ ప్రెసిడెంట్ ఎవరైతే జగన్మోహన్ రావు గారు ఉన్నారో ఆయననే అక్షర స్కూల్ అధినేత, అక్షర కాలేజెస్ సంబంధించి వాళ్ళు వీళ్ళు 60-40 రేషియోలో వీళ్ళిద్దరు తీసుకున్నారు. నారాయణతో ఇప్పుడు అలెన్ అనేది భాగస్వామ్యంగా అయిపోయింది. వీళ్ళంతా కూడా ఏంటంటే ఒక కూటమి కార్పొరేట్ కాలేజీలు ఇంకెవరు వచ్చినా తెలంగాణ ఏపీలో వాళ్ళతో ఒక మన లిక్కర్ సిండికేట్ లాగా సిండికేట్ అయిపోవటం కామన్. మనం మద్యం సిండికేట్లు అనేవి చూసేవాళ్ళం సార్, ఏదైతే బార్లకి వైన్స్లకి. నేడు మన దురదృష్టం కొద్ది మార్పు రానంత వరకు నిజంగా ఈ సమాజీతం కోసం మీడియా కాదు ఎన్ని కథనాలు వచ్చినా పేరెంట్స్కి నిజంగా రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ అర్థమవుద్ది. మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒకసారి ఆయన గెల్లి శ్రీనివాస్ గారు మాట్లాడారు, ఒక్కసారి బయట ప్లే చేయండి పీసీఆర్ గారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇవాళ ఇంటర్మీడియట్ విద్య పేరు మీద చాలా ఇవాళ నాన్ లోకల్ అంటే వేరే రాష్ట్రాలకు సంబంధించిన విద్యా సంస్థలు బలవంతంగా లోకల్ అధికారులను మేనేజ్ చేసుకొని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులందరినీ మేనేజ్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేనేజ్ చేసుకొని ఒక్కొక్క విద్యార్థి దగ్గర 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఇవాళ ఇంటర్మీడియట్ ఫీజులు వసూలిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు చాలా ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. బడ్జెట్ కాలేజీలో చదివే చిన్న కాలేజీలు, తెలంగాణ నిరుద్యోగులు పెట్టుకున్న కాలేజీ లోపల కనీసం చిన్న ఫీజులు చిన్న పర్మిషన్ అయినా లేకుండా కూడా చిన్న వాటిని ఆసరా చూపించి వాటిని ఇవాళ మూతేసే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపించడం వల్ల చాలామంది కూడా హైదరాబాద్ నగరానికి వచ్చి వల్ల కార్పొరేట్ కాలేజీలో జన్ అవుతున్నారు. ఒక్కొక్క విద్యార్థి దగ్గర 3 నుంచి 5 లక్షల వరకు కూడా ఫీజులు వసూలిస్తున్నారు. చాలా కాలేజీలు ఇప్పుడు కార్పొరేట్ కాలేజీల పేరు మీద ఇవాళ రాజస్థాన్ నుంచి, ఢిల్లీ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కాలేజీలో ఇక్కడ వాళ్ళ చెప్పు చేతుల్లో కూడా ఇలా ఇంటర్ విద్యా వ్యవస్థ ఉన్నది. దీనివల్ల విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఆ యాజమాన్యాల పైన ఆ సంస్థలపైన చర్యలు తీసుకొని చెప్పి ఇవాళ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇవాళ ఇంటర్మీడియట్ విద్యా పేరు మీద చాలా ఇవాళ నాన్ లోకల్ అంటే వేరే రాష్ట్రాలకు సంబంధించిన విద్యా సంస్థలు బలవంతంగా లోకల్ అధికారులను మేనేజ్ చేసుకొని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులందరినీ మేనేజ్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేనేజ్ చేసుకొని ఒక్కొక్క విద్యార్థి దగ్గర 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఇవాళ ఇంటర్మీడియట్ ఫీజులు వసూలిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు చాలా ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. బడ్జెట్ కాలేజీలో చదివే చిన్న కాలేజీలు, తెలంగాణ నిరుద్యోగులు పెట్టుకున్న కాలేజీ లోపల కనీసం చిన్న ఫీజులు చిన్న పర్మిషన్ అయినా లేకుండా కూడా చిన్న వాటిని ఆసరా చూపించి వాటిని ఇవాళ మూతేసే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపించడం వల్ల చాలామంది కూడా హైదరాబాద్ నగరానికి వచ్చి వల్ల కార్పొరేట్ కాలేజీలో జన్ అవుతున్నారు. ఒక్కొక్క విద్యార్థి దగ్గర 3 నుంచి 5 లక్షల వరకు కూడా ఫీజులు వసూలిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారిని కృష్ణసార్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి పెట్టుబడిదారులు ఇక్కడ కాలేజీలు పెట్టి పేద విద్యార్థులు చదువుకునే విధంగా విద్య లేదు. పేద విద్యార్థులు ఎంతోమంది విద్యకు దూరమయ్యే విధంగా దాదాపు ఒక విద్యార్థి నుంచి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఫీజు వసూలు చేసి కార్పొరేట్ విద్యా సంస్థల పేరు బీట ఒక కాలేజీకి పర్మిషన్ ఉంటే దాని పేరు మీద ఒక 10 బ్రాంచీలు నడిపిస్తారు. ఇలా వాటిపైన చర్య తీసుకోవాలని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టార్ట్ అయిన ముందు రోజులలోనే విద్యార్థులకు ఎవరికి నష్టం రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో పేద విద్యార్థులు, బడు బలహీన వర్గాల విద్యార్థులందరికీ విద్య అందే విధంగా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక గురుకులాలు పెట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకులాలను కార్పొరేట్ ధీటుగా
అందించినటువంటి విద్యను ఇలా ఆ విద్యా వ్యవస్థ అంతా కూడా ఇలా విద్యాశాఖ మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా అక్కడ అనేక మరణాలకు లోటైంది. ఎందుకంటే దాదాపు 70 నుంచి 80 మంది గురుకులాలలో విద్యార్థులు జరిపారు. ఇలా కార్పొరేట్కి పెద్దపీట వేస్తుంది ఇలా రేవంత్ రెడ్డి గారు. కాబట్టి కార్పొరేట్ విద్యార్థులకు ఇలా పేద విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈరోజు సెక్రటరీ గారి దృష్టికి తీసుకొచ్చాం. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ బోర్డు ఓకే, ఒక కాలర్తో మాట్లాడదాం. రంగా